హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగదీష్. మీరు చూస్తున్నారు జేడీ ఎలక్ట్రికల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఎల్జీ వాషింగ్ మిషన్కి మనం ఈ లోపల ఉన్న ఫ్లవర్ అయితే రీప్లేస్మెంట్ అనేది చేయబోతున్నాం అనమాట. చూడండి, ఇది కొత్తది ఒరిజినల్ ఫ్లవర్ అన్నది తీసుకురావడం జరిగింది. లోపల ఉంది కదా, ఆ పాత ఫ్లవర్కి థ్రెడ్డింగ్ అన్నది అరిగిపోయింది అనమాట. అంటే కిందనున్న మోటార్కి ఫ్లవర్కి ఉన్న మధ్యలో పుల్లికి ఉంటుంది కదా లాకింగ్, ఆ లాకింగ్ సిస్టమ్ అరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే బట్టలు వేసి వాషింగ్ అయినప్పుడు డ్రమ్ము రైట్ సైడ్ తిరిగినప్పుడు టైట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ తిరిగినప్పుడు ఫ్లవర్ అన్నది లూజ్ అయిపోయి అప్పుడు మూమెంట్స్ అన్నీ ఉండట్లేదు అనమాట. అంటే ఫ్లవర్ అన్నది లూజ్ అయిపోయి మోటార్తో పాటు సమానంగా తిరగట్లేదు కాబట్టి బట్టలు వాషింగ్ అన్నది అవ్వట్లేదు. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం ప్రాబ్లం ఏంటన్నది. ప్రాబ్లం ఏంటంటే కిందన ఉన్న థ్రెడ్ అరిగిపోవడం వల్ల అది రైట్ సైడ్ తిరిగినప్పుడు లాక్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ తిరిగినప్పుడు లూజ్ అయిపోతుంది, మళ్ళీ రైట్ సైడ్ తిరిగినప్పుడు టైట్ అవుతుంది తప్ప టైట్ అయినా ఫ్లవర్ మూమెంట్ లేక బట్టలు వాషింగ్ అన్నది అవ్వట్లేదు. ఇప్పుడు మనం ఫ్లవర్ అన్నది రీప్లేస్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా వర్కింగ్ అయితే అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను లోపల ఎలా ఉందో. చూడండి, ఫ్లవర్ ఉంది కదా, ఫ్లవర్ లోపల చూడండి మొత్తం గాడీలు, అంటే ఒక పళ్ళ చక్రం ఫీమేల్ మేల్ పళ్ళ చక్రాలు ఎలాగుంటాయి అలా ఉంటుంది. దీనికి ఫీమేల్ ఉంటే మోటార్కి మేల్ ఉంటుంది. ఆ రెండు ఇంటర్లాక్ అయ్యి ఫ్లవర్ అన్నది తిరుగుతుంది. పాతదానికి మొత్తం థ్రెడ్డింగ్ అరిగిపోయింది. చూడండి, ఇప్పుడు కొత్తదానికి చూడండి, ఆ పళ్ళు కనపడుతున్నాయి కదా, ఆ పళ్ళు కనపడడం వల్ల కొత్తది ఏమవుద్దంటే మోటార్కున్న పళ్ళకి ఈ ఫ్లవర్ లాక్ అయ్యి మోటార్ ఎలా అయితే మూవ్ అవుతుందో ఫ్లవర్ కూడా అలా మూవ్ అవుద్ది అనమాట. ఇప్పుడు చూడండి, ఫ్లవర్ ఇలా పెట్టి ఇటు అటు లాక్ చేస్తే కరెక్ట్గా లాక్ అయిపోద్ది. ఇంకో చూడండి, అలా లాక్ అవ్వాలన్నమాట. ఈ ఫ్లవర్ అలా లేదు, రౌండ్ తిరిగేస్తుంది అంటే మోటార్కు పట్టుకున్నట్లేదు అనమాట. ఇప్పుడు మోటార్ తిరిగితేనే ఫ్లవర్ తిరుగుతుంది. పై ఫ్లవర్ ఒకటే తిరిగేస్తుంటే ఏమవుద్ది, మోటార్తో సంబంధం ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం కొత్త ఫ్లవర్ అనేది రీప్లేస్మెంట్ చేస్తున్నాం. చూడండి, పాత ఫ్లవర్ తీస్తాము, పైన క్యాప్ తీసి స్క్రూ డ్రైవర్తో స్క్రూ ఇప్పేసుకుని పాత ఫ్లవర్ తీసుకుని మళ్ళీ యథావిధిగా కొత్త ఫ్లవర్ వేసుకుంటే సరిపోద్ది. కొన్ని వాటికి 10 బిట్ బోల్ట్ ఉంటుంది, అదే నట్ టైపు. దీనికైతే స్క్రూ డ్రైవర్తో స్టార్ బిట్ ఇచ్చారు, కొన్ని వాటికైతే బిట్తో ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం బిగించేసుకున్నాం, పైన లాక్ కూడా పెట్టేసి మనం మిషన్ అన్నది ఆన్ చేసుకుంటే సరిపోద్ది. ఫ్లవర్ అయితే ఇలా రీప్లేస్మెంట్ చేసుకోవాలి, చాలా ఈజీగా ఉంటుంది. ఫ్లవర్ కొన్నిటికి సామ్సంగ్లో అయితే ఫ్లవర్ వీల్స్ ఉంటాయి కదా ఫ్లవర్కి, ఆ వీల్స్ పోవడం బ్రేక్ అవ్వడం జరుగుతాయి. ఇందులో అయితే థ్రెడ్డింగే జరుగుతాయి, ఎందుకంటే ఎల్జీది కొంచెం హెవీగా ఉంటుంది ఫ్లవరు. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మిషన్ అనేది ఆన్ చేశాను, ఫ్లవర్ మోటార్తో పాటు ఈక్వల్గా లెఫ్ట్ రైట్ కరెక్ట్గా అయితే తిరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ కూడా తీసుకుంటుంది, మిషన్ ఆన్ చేసాం. నెక్స్ట్ బట్టలు అట్ట వేసి రన్నింగ్లో పెట్టి చూసుకున్నాం మేము. అదైతే మీకు ఈ వీడియోలో చూపించడం జరగలేదు. బట్టలు వేసింది, మిషన్ అయితే కంప్లైంట్ లేదు, ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.